7వ అధ్యాయం 2వ దినవృత్తాంతర గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 14 వచనం దేని యొక్క గ్రంథంలోంచి 2వ దినవృత్తాంతర గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో నా పేరు పెట్టుబడిన నా జీవితాంతం తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎదకి తమ చెడు మార్గములను విడిచిడగా ఆకాశం నుండి వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని నేను స్వస్థపరిచేదాను. ఈ స్థలమును చేసే ప్రార్థన మీద నా కందృష్టి నిలువును, నా చెవులు దాన్ని ఆలకించును. సరే సార్ దేని యొక్క వాక్యం పరుచిన ప్రార్థన చేసి వాక్యులకు వెళ్దాం. ప్రేమ నమ్ముకుని యేసయ్య, జవాబుపదైన తండ్రి, ఆకాశాన్ని మాకు ఆకాశాన్ని పట్టజల మా రక్షకుడివి, నిన్న నేడి ఆకృతికుండా దైవ కుమారుడివి, పూజారుడివి, సర్వసృష్టికర్తవి, సర్వాధికారివి, సర్వలోకాన్ని జయించిన మా ఏకైక దేవాన్ని వందనాలు. నీ ఘనమైన పాదాలకి, నీ శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలని స్తోత్రాలని శుభ్రం చేస్తున్నాం. కాలాలు గడియలు నిమిషాలు సేకరణ ప్రభు నీ సోదరు ఉండే ఓ మరణవా అని మరణము లేచావు, మృత్యుంజయ తిరిగి లేచిన దైవ కుమారుడివి, మా ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరం గడ్డిని పోయిండు, గడ్డి వెన్నును పువ్వు ఒక రోజున రాలిపోతుంది. యెహోవా సన్నిధి నది నిరంతరం నిలిసి ఉండే దేవుడివి, మా ప్రార్థన, మా విజ్ఞాపన, మా వేదన ఆలకించు. కాల్మాట పలకుండా నా పెదాలు కాపెట్టు, ఎనగలి సేపు ఎనగలి హృదయాన్ని ధరించి నిద్రపోతనాన్ని జనానికి అల్లరి ఆటపాటు స్థలంలో అధికారులను చేయ నీవే నీ ప్రజలతో మాట్లాడి మేలుకరంగా దీవుకరంగా ఆశ్రదంగా అనుగ్రహించమని కూడా నీ బిడ్డలపై ఆత్మ రానాడు మరో తరుణాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆడియో అంతవరకు చూపించు, మా దీని వల్ల ఆర్గించి నీ పనులు చేసి మొదలుసుకోమని మోకరు రాని యేసు అతి శ్రేష్టమైన ఆవులు ప్రార్థన చేరుకున్నాం తండ్రి. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. చక్కగా దేవుని యొక్క వాక్యం లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉండే, నా పేరు పెట్టుబడిన నా జనులు తాము తగ్గించుకొని ఉండాలి. వేసులో తగ్గించుకోవాలి. దేవుడి దృష్టికి అన్నిషులో తగ్గించుకొని ఉండాలి. ఒకే విషయం కాదు. అహంభావంలోను అశుభులోను రకరకాలవేని భూలోకంలో ఉన్నాయి. 13 రకాలవేని ఉన్నాయి. ఒకసారి అయితే 15 రకాలు ఉన్నాయి. మార్కు రాసిన సువార్తలో 21వ అధ్యాయంలో 7వ వచనంలో ఎన్ని మనుషుల హృదయంలోంచి వచ్చాయి. ఈ చెడు అన్ని ఏం చేసుకోవాలంటే తీసేసుకోవాలి, లేకపోతే తగ్గించుకోవాలి. ఎందుకు తీసేసుకోవాలి?
ఎందుకు తగ్గించుకోవాలి? చెడు మార్గాలన్నీ విడిచిపెట్టుకోవాలి. అందుకోసమే తండ్రి అయిన దేని యొక్క వాక్యం లేఖనాలు ఖచ్చితంగా సెలవెత్తరు. దేనికి మీరు తగ్గించుకోవాలని పరిశుద్ధమైన గ్రంథాలు లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే, చెడు మార్గాలన్నీ మీరు విడిచిపెట్టుకుంటారు. దేని యొక్క వాక్యం ఉంది, చెడుని చూడొద్దు, చెడుని మాట్లాడద్దు, చెడు వినకూడదు అను. ఈ చెడు అంటేనే మనకి ప్రీతికరమైన లేకపోతే ఇష్టమైన ప్రార్థన చేద్దామని ఎవరు కూడా ఇష్టమంటే ఇష్టం. చెడు మాటలకైతే చెవులు కోసుకుంటా ఉంటారు. చెడు మాటలకి, చెడు చూపులకి, చెడు ఆలోచనలకి తలంతో కానీ దేని యొక్క మాటలు ఆలకించము. అందుకోసమే తండ్రి దేవుని యొక్క వాక్యం మనకి ఏమని చెప్తుందంటే, నీ కన్ను చెడుదైతే నీ శరీరం అంతా చెడిపోయి ఉంటుంది. అందుకోసమే నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదగండి. ఏమండి? ఎవరిని ఎదగాలి? తండ్రి అయిన దేవుణ్ణి ఎదగాలి. ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు తన విల్లుడిచి చక్కబెట్టుకొని ఆ నాణ్యం దొరికేవారు అది చెడిపోయినంత లోపల హృదయంలో ఉన్నదంతా అది చెడిపోయిన మాటలన్నీ విడిచిపెట్టేసి అప్పుడు తన విల్లు ఊడ్చుకుంటా వచ్చిన చెడు అన్ని విడిచిపెట్టి, చెడు మాటలు, చెడు తలంపులన్నీ విడిచిపెట్టి తన విల్లు ఊడ్చుకుంటూ వచ్చేటప్పటికి పోగొట్టుకున్న నాణ్యం ఆమెకి దొరికింది. ఎందుకు దొరికింది? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కానీ, ఎన్ని సంవత్సరాలు దేవుడి దగ్గర ఎదిగినా కానీ నాకు ఆశీర్వాదం రావట్లేదు, నా శాపాలు ఎన్ని మిగిలిపోతాయంటే నీ పాపం వల్ల, లేకపోతే నీ శాపం వల్ల, నీ రోగం వల్ల, నీ తలంపుల వల్ల, నీ ఓపుల వల్ల ఎందుకు నీకు ఆశీర్వాదము రావట్లేదు. ఆశీర్వాదం ఎందుకని రావట్లేదంటే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. ఎవరిని ఎదగాలి అంటే తండ్రి అయినా దేవుని ఎదగాలి. ఒక తప్పుపోయిన కుమారుడు తండ్రి ఎదుగుతా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఎక్కాడు? వచ్చేదాకా ఎదుగుతానే ఉన్నాడు. ఏమనుకున్నాడు? నా కొడుకు ఇంకా లేడు, చచ్చిపోయాడు అనుకున్నాడు. చచ్చిపోయాడు అనుకుంటే కొడుకు ఇంకా దూరంగానే ఉండదు. చనిపోయిన వాడు తిరిగి వచ్చేపటికి, లేకపోతే బతుకున్న వాడు తిరిగి వస్తున్నప్పటికీ నీకు ఎక్కలేనంత సంతోషం కలిగింది. ఎన్ని దుర్వ్యాపారాలు చేసి, దుర్వ్యసనాలు చేసి, అంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టుకోకుండా నాకు ఇదే చెడు మార్గం బాగా తీగా ఉందనుకున్నాడు. ఏమనుకున్నాడు? నాకు చెడు మార్గమే నాకు చాలా బాగుంది అనుకున్నాడు. చెడు మార్గమే నాకు ప్రీతిగా ఉంది, లేకపోతే నాకు తీగా ఉంది అని ఎదిగేపటికి నువ్వు చెడిపోయిన మార్గాలన్నీ విడిచిపెట్టుకోవాలి. నువ్వు చెడిపోయిన మార్గాలన్నీ విడిచిపెడితే అప్పుడు దేవుడు నిన్ను దీవెత్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీ చెడిపోయిన తలంపులన్నీ నీ హృదయంలో పెట్టుకో, నీ ఒంట్లో ఉన్న యాదనాన్ని అలాగా పెట్టుకొని పైకి ప్రార్థన చేద్దాం, ప్రార్థన విజ్ఞాపన చేద్దాం దేవుడికి. చూడండి దేవుని యొక్క వాక్యం అంటుందంటే, లోక రాసిన సువార్త తప్పుపోయిన కుమారుడు గురించి ఒక మాట చదువుకుందాం. దేవుని యొక్క వాక్య గ్రంథాలు మనకి లేఖనాలు ఖచ్చితంగా చెబుతా ఉండి. ఎందుకని వారు చెడిపోయిన మార్గాలన్నీ విడిచిపెట్టుకోవాలి. ఎందుకు విడిచిపెట్టుకోవాలి? తాను
వెతికి చెడు మార్గాలని విడిచిపెట్టుకుంటే కనుక దేవుడు అప్పుడు నిన్ను దీవితలు ఆకాశం నుండి నీ దేశాన్ని లేకపోతే నీ పట్టణాన్ని లేకపోతే నీ కుమారుని నీ కుమార్తెల్ని దీవించడానికి అవకాశం ఏంటి అంటే తండ్రి దేవుని యొక్క వాక్యంలో మనకి దేవుని యొక్క గ్రంథంలో లేఖనాలు ఖచ్చితంగా మనకి సెలవెత్తమంటుంది. ఎందుకు ఆయన ఎలాగ చెప్తున్నాడంటే తప్పు అయిన కుమారుడు ఎందుకు ఆ చెడు మార్గంలో నడిచి చెడు తలంపులో నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేయండి, నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయండి అని చెప్పినాక తప్పిపోయిన కుమారుని గురించి మరియు ఆయన లోకరాజు సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి లేఖనాలు మనకి ఖచ్చితంగా మరియు ఆయన ఇట్లానే ఒక మనుషుడు ఇద్దరు కుమారుండి వాళ్ళు చిన్నోడు నాకు వచ్చే ఆస్తి అంతా నాకు ఇచ్చేయా అని అడిగాడు. తన ఆస్తి నీ ఆస్తి నువ్వే తీసుకుని బాబు అని దేవుడు ఆయనకి లేకపోతే ఆ ఆస్తి వాడికి పంచిపెట్టాడు. పంచిపెట్టేవాడికి కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తాన్ని కూర్చుకొని దూరదేశం ప్రయాణం అయిపోయాడు. అర్థమవుతుందా? తన ఆస్తిని దుర్యాపారంగా చేసుకున్న దుర్మార్గులు, తన ఆస్తిని కళ్ళ మీద కాకోకుండా కాముకర్తగా ఆక్రమించుకున్న వారు దుర్మార్గులు. తన ఆస్తి ఏమైపోయిందండి? దుర్వ్యాపారానికి వ్యాపారంగా మొదలుపెట్టాడు. ఏంటి? చెడు మార్గం విడిచిపెట్టడు బాబు అని దేవుని యొక్క గ్రంథాలు లేఖనాలు చెప్తుంటే చెడు మార్గం ఎట్లుంటుంది? తీపుగా ఉన్నాడు. దూరదేశం వెళ్ళి వ్యాపారం మొదలు పెట్టేపటికి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే దూరదేశం ప్రయాణం అయిపోయాడు. దుర్వ్యాపారం వల్ల తన ఆస్తి అంతా పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత నీకు కరువు వచ్చేదాకా, నీకు రోగం వచ్చేదాకా, నీకు తెగులు వచ్చేదాకా నువ్వు దుర్వ్యాపారం చేతనే ఉండు. నీకు రోగము ఏదో కూడా తెగులు దేవుడిగా నేను భక్తులే కనుక అప్పుడు దుర్వ్యాపారం అంతా నిన్ను విడిచిపో. అప్పుడు దాకా నీ కన్ను నిన్ను కానే ఎందుకని నా డబ్బు ఉందిలే, నా ఆస్తి ఉందిలే, నా బలం ఉందిలే, నా ఆత్మ ఉందిలే అనుకునే బట్టి దేవుడు ఒక మొత్తు మొత్తాలి. దేవుడు ఆకాశం నుంచి ఒక మొత్తు మొత్తే కనుక నీ డబ్బు పోతే, నీ ఆస్తి పోతే, నీ బలం పోతే, నిన్ను నమ్ముకుని ఏది లేకుండా తుడిచిపెట్టుకుని పోతే. ఎందుకని పోతే ఈయన కూడా చేసేసాడు. ఎవరు? దుర్వ్యాపారం చేశాడు. వాళ్ళ తండ్రికి ఇద్దరు కుమారులు, వాళ్ళ తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేప్పటికీ ఒక కుమారుడేమో తండ్రి అంటి పెట్టుకుని ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ ఏమన్నాడు? కనీసం దుర్వ్యాపారం చేసి తన తండ్రి వారింటి దగ్గర చాలా పనులు ఉన్నారు, చాలా ఆస్తి కలిగి ఉన్నారు, చాలా ధనంతో ఆర్భాటంతో ఆయన పనివారందరూ అంటే పనివారందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఈయనేం చేశాడంటే దుర్వ్యాపారం చేసి కొన్ని దినాలైన తర్వాత వ్యాపారం చేసి ఆ ఆస్తి అంతా తరిగిపోయిన తర్వాత ప్రాణ స్నేహితులు, ఫ్రెండ్స్లు డబ్బుండగా అందరూ కూడుకుంటారు. ఏం చేస్తారు? డబ్బుండగా అందరూ చక్కగా ఎక్కలేని చుట్టాలు అందరూ అవుతారు. ఎక్కలేని బంధువులు నేను మావాడేనండి, మా పెద్దలు, మా తాత, మనవాడు, ముత్తాతలు, మనవాడు అని చెప్పిపోతారు. వాడు డబ్బు కొంచెం తరిగిపోతే కనుక ఆడు మొహమేం కూడా చూడు, ఆడు క్యాగే కూడా క్యాగే, ఎర్రా విసను రానని కూడా చెప్పనే.
డబ్బు ఉంటే కనుక కులం ఉండదు, జాతి ఉండదు. డబ్బు లేకపోతే అన్నీ అప్పటికప్పుడే వస్తాయి. కులం జాతి అక్కడ ఏమి కావాలంటాడు. డబ్బు ఉండేవాడి దగ్గర కులం లేదు, మతం లేదు. డబ్బు లేని దగ్గర నువ్వేం కులం, నువ్వేం చేస్తాడు, నీవో ఏ వర్ణాన్ని పుట్టావు, ఆ డబ్బు ఉందనుకోండి, ఏ కులం నీకేమవుతురా కానీ అంట. కానీ దేవి యొక్క వాక్యం ఏమంటుంది చూడండి. దేవి యొక్క వాక్యం ఏమంటుందంటే 14వ వచనంలోకి వచ్చినాక అంటున్నాడు, అదంతయు ఖర్చు చేసిన తర్వాత నీకు కరువు వచ్చేదాకా నువ్వు మాటలు, నీకు ఇబ్బంది వచ్చేదాకా నువ్వు మాటలు. ఏంటి నీ కరువు రావాలి, నీకు ఇబ్బంది రావాలి. కరువు ఇబ్బంది వచ్చి ఎవరు మాట ఎవరు గుర్తొస్తారు? అప్పుడు తండ్రి గుర్తొస్తాడు, తల్లి గుర్తొస్తుంది, అన్నదమ్ములు గుర్తొస్తారు, అక్కజేలు గుర్తొస్తారు, రక్త సంబంధం గుర్తొస్తారు. అందాక నీకు రక్త సంబంధం కూడా నీకు ఆడేవాడు నేను, ఆడనే చెప్పండి, ఆడేవాడు నేనేవాడి, ఆడనే సంబంధం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే తండ్రి దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. ఏమని చెప్పింది చూడండి. చాలా చెడు మార్గాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలండి? కిందకు వచ్చిన 15వ వచనంలోకి వచ్చినాక అంటాడు, చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడుచు వెళ్ళి ఆ దేశం స్థలంలో ఒక చెంత చేరాడు. ఒక దేశంలో ఒక చంద్రుడు చేరాడంటండి. ఏమండి ఏం చెప్తున్నాడు? సిగ్గుమాలాడు పందులు వేస్తున్నాడు. ఎప్పుడు పందులు వేస్తుంది తెలుసా మీకు? పందులు అంటే చాలా మంది ఏమంటారు? ఆ పందెట్టు వెళ్తాంటేనే చాలా దూరంగా ఉంటాం. పందెట్టు వెళ్తాను అన్నాను కానీ చాలా దూరం ఉంటారు. అమ్మో ఈ పంది వస్తున్నారు పడగొడలేదు బాబా అంటారు. కానీ దాని చాలా మందికి ఇష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు, పండుగలు కూడా ఉన్నారు, ఇష్టమైన కూడా. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే తండ్రి దేవుడు ఖచ్చితంగా మీకు లేకుండా చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? పందులు మేపుతాకి ఆ పొలంలో పంపాడు. ఏం చేస్తాడండి? పందులు తినే పొట్టుతో కడుపు నింపుకున్నాడు. పందులు తినే పొట్టు, పందులు తినే పొట్టు, పందులు తినే పొట్టు తెలుసా మీకు? సద్దానం, కుర్తి నీళ్ళు, వాటిలో ఏ కలిపి నీళ్ళు తీసుకొచ్చా పందులకి పోయాయి. ఆ పండు పొట్టు పందుకు చూడండి. దేవి యొక్క వాక్యం ఖచ్చితంగా అక్కడ ఏమని చెప్పింది? పందులు తినే పొట్టు. దేవి యొక్క వాక్యం చూడండి, సరిగ్గా చూడండి. దేవి యొక్క వాక్యం అపోయిందా? పందులు తిని పొట్టుతో కడుపు నింపుకుంటున్నాడు. తిన్నాడు, తినలేదు కాదు, కడుపుతో పందులు తినే పొట్టుతో ఈయన కడుపు నింపుకుంటున్నాడు. నింపుకొనసాగే ఆశపడిన గాని పందులు తినే పొట్టుతో ఆశపడిన గాని ఎవరు వారికి ఏమి ఇయ్యలేదు. ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అయితే నీకు ఏం కావాలి? నీకు బుద్ధి రావాలి. వాడు నా తండ్రి వద్ద నీకు బుద్ధి వస్తే కనుక దేవుడు గుర్తొస్తాడు. నీకు నీ సిగ్గు వస్తే కనుక దేవుడు గుర్తొస్తాడు. నీకు ఎప్పుడు నీకు బుద్ధి వస్తుంది? కరువు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అన్నింటినీ నిలిచి వెళ్ళిపోయినప్పుడు, అందరిని విడిచేసి దూరం చేసి వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నాడు. నీ ఆస్తిని నిన్ను విడిచి దూరం వెళ్ళిపో. అర్థమైందా? నీ ఆస్తిని నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతుంది. కాపాడంతలేక వెళ్ళిపోతుంది. కంటి చూపానంతలేక దేవుడు దాన్ని దూరం చేస్తాడు. ఎందుకు దూరం చేస్తాడు? నీ దుర్వ్యాపారాన్ని బట్టి, నీ అసలాన్ని బట్టి, నీ తాపోతాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి, నీ అక్షరాన్ని బట్టి దేవుడు అన్నింటినీ దూరం చేశాడు. అందుకోసమే అదంతా దూరం అయిపోయిన తర్వాత
అందుకోసం దేవుని యొక్క వాక్యంలో మనకి లేఖనాలంతా పెద్ద చరిత్ర అయింది, కానీ మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాం. దేవుడు ఇందాక చదువుకున్న వాక్యంలో దేవుడు గుర్తొచ్చారు. తర్వాత దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉంది. చెడు మార్గాలను విడిచిపెట్టి నీ బుద్ధి రాకేతమే చెడు మార్గాలను విడిచిపెట్టి. చూడండి, దినవృత్తాంతాల గ్రంథంలో చెడు మార్గాలన్నీ తాము ఎదిగి నా పేరు పెట్టిన నా జనులు తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదిగి తమ చెడు మార్గం విడిచినేలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమిస్తా. అర్థమైనా? దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, వేడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, నా చెడు మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏంటి? అంతకేతో చెడు మార్గాలన్నీ ఆయనకి తీపిగా ఉండి, చక్కర రుచిగా ఉండి, పదార్థాలుగా ఉండి ఆ చెడు మార్గాలన్నీ విడిచిపెడతారు. ఆ చెడిపోయినంత తలంపులన్నీ విడిచిపోయి తప్పిన తర్వాత అయ్యో నా తండ్రి దగ్గర చాలా పనివారు ఉండాలని జ్ఞాపకం. ఏమండి? ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? నా తండ్రి దగ్గర చాలా పనులు ఉన్నారు, నా పనుల్లో ఉన్నారు, కానీ ఆ పనులు ఒక పనులుగా పెట్టుకుంటే నా చాలు అనుకున్నాడు. ఎప్పుడు చెడు మార్గాలన్నీ పాపాలను చూడండి, దాని పాపముల నుండి దేవుని యొక్క వాక్యం అంటుందంటే తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదకి తన చెడు మార్గాలని విడిచిపెట్టినాడు. ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశం నేను స్వస్థపరిచిదాను. ప్రార్థన చేసేది ఎందుకు? ప్రార్థన చేసేది ఎందుకు? నువ్వు సాపన సజీవంలో ఉంటావని, సమృద్ధిగా దేవుడు నీకు ఆహారం ఇస్తాడని, దేవుడు నీకు సమృద్ధైన ఆహారం ఇచ్చి నీకు ఆశ పొడిగెత్తాకి ప్రార్థన చేసేది ఎందుకు? దేశం కోసం విజ్ఞాపన చేసేది ఎందుకు? సైనికులు నీ కోసం కాపలా ఉండేది ఎందుకు? పోలీసులు నీ కోసం కాపలా ఉండేది ఎందుకు? నువ్వు సాపడ సజీవంగా ఉంటాయి, నీ శ్యామాను కోరతాకి. సరిహద్దుల మీద సైనికులు ఎందుకు ఉంటున్నారు తెలుసా నీకు? నువ్వు సాపకుండా ఏ దుర్మార్గుడు, ఏ నరగంటుడు, యుద్ధవీరుడు రాకుండా మీద బాంబేకోకుండా వారి ప్రాణాలు తెగించి ప్రాణం కాపాడతాయి. అర్థమైందా? నువ్వు బతుకున్నారని. దేవుని యొక్క ప్రార్థన కూడా నువ్వు సజీవంగా ఉండాలని, దేవుడు నీకు ఆరోగ్యాన్ని సంపూర్తిగా ఆరోగ్యాలని, అందుకోసం నీ దేశాన్ని స్వస్థపరచాలని, నీకు సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు నీకు అనుగ్రహించాలని, నువ్వు సాపడ సజీవంగా ఉంటాయి. ఏ రోగం నీ మీదకి రాకుండా నేను కాపాడతాకి ప్రార్థన చేసేది ఎందుకు తెలుసా నీకు? ప్రార్థన ఎందుకు చేస్తాను నీకు తెలుసా? అర్థమైందా? మీ క్షేమం కోరు, మీకు ఆరోగ్యం కోరు, నీకు సమృద్ధిగా ఆహారం దయచేస్తా. నా పొద్దులేదు దూరం వేసుకొని పోతామని అనుకున్నావు అనుకో, పందు తినే పొట్టుతో దేవుడు నేను నింపుతాడు అన్నాడు. కడుపు పందు తినే పొట్టుతో అది కూడా దొరకకుండా చేస్తాడు దేవుడు. నీ క్షేమం కోసం దేవుడు దాన్ని అభివృద్ధి చేసి. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, తనే దేవుని యొక్క వాక్యం తర్వాత వాక్యం చదువుకొని చూడండి. దేవుని యొక్క వాక్యంలో నువ్వు సమృద్ధిగా ఉండాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యొక్క వాక్యం లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉంటాయి. ఎందుకు నువ్వు దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి అంటే, దేవుడు నీకు సజీవంగా ఉంటాయి. దేవుడు కరుణా సంపన్న, దేవుడు కరుణా సంపద కలిగిన వాడు. నువ్వు ఎంత చెడుపోయి చేసినా కానీ దేవుడు నీ మీద కరుణ చూపిస్తూనే ఉంటాడు. సినిమాలైన కాదు, నీకులాగా దుర్మార్గుడే కాదు, నీకులాగా హత్యం చేసినాడు వాడు కాదు, నీకులాగా హాని చేసేవాడు కాదు, నీకులాగా కన్నుగుడిని ముట్టువాడు కాదు. కరుణ సంపద కలిగిన దేవుడు. ఎంత కరుణ అంటే ప్రాణం పెడతాకి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ప్రాణాన్ని హరిపెత్తాకి తన
దేవుడు అంటే మొహం మీద ఊసినా కానీ మొహం మీద ఈ కొండనే నీ పక్కన వస్తే నీకు ఎంత బాధ వస్తుందో తెలుసా? నాకు శాంసాలు బాధేసింది. నీ పక్కనే ఊతే నీకు చాలా బాధ వస్తుంది నీ మొహం మీద ఊసినట్టుగానే. కానీ యేసుక్రీస్తు వారి ప్రభు మీద మొహం మీద కాండికి చూశారు తెలుసా నీకు? కాండికి చూశారంటే అయినా కానీ మొహాన్ని ఇలా తుడుచుకొని మెదకుండా తండ్రి వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు. అర్థమైనా? దేవుడు క్షమించబడతాడు. దేవుడు నీకు ప్రేమ దేవుడు. దేవుడు నీ మీద జాలి చూపించే దేవుడు. ఎందుకని జాలి చూపిస్తున్నాడంటే ఆయన కొట్టినా కానీ గడ్డ పీకినా కానీ పిడుగు తిరుగుతున్నా కానీ తండ్రి మీరు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు అంట. అందుకోసమే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉంటున్నాయి. అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అయినా కానీ దేవుడు కరుణ సంపన్నుడుగా ఉన్నాడు. మనం మన అపరాధముల చేత అని అర్థమైనా మన అపరాధముల చేతను సచ్చిన వారమై ఎలా ఉన్నాం? మన అపరాధుల చేతను మన దోషుల చేతను సచ్చినలాగా ఉండమంటే ఉండినప్పుడు బతుకుతావని పేరు ఉందో కానీ నువ్వు సచ్చినతో సమానం, మృతులువే. నువ్వు బతుకు ఉన్నావని పేరు ఉంది కానీ నువ్వు సచ్చినతో సమానం. శవంలో తీసుకెళ్లి పడేసిన వాడు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోకపోతే శవంలో సచ్చినతో సమానం. అర్థమైనా? దేవుని యొక్క వాక్యం చాలా శ్రేష్టమైన వాక్యం. తండ్రి దేవుడు ఆది సంపూర్ణుడు, ఆది ఎంతవరకు ఉండే దైవత్వవాడు ఎంతవరకు జీవించినాడంటే ఆయన ఎంత కరుణ సంపత్తి కలిగిన వాడు. ఎంత కరుణమయుడంటే చాలా కరుణమయుడు. నీ మీద ఎంతో జాలి చూపించే సంపత్తి కలిగిన వాడు. ఎంత సంపత్తి కలిగిన వాడంటే చూడండి దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా లేఖనాలు సెలవెత్తా ఉంటున్నాయి. ఎంత కరుణ సంపత్తి కలిగిన వాడుగా అంటున్నాడు. దేవునికి మీ మీద ఆయన జాలి పడతా ఉన్నాడు. నీ ప్రాణము ఆయన ప్రాణం అన్నాడు. అర్థమవుతుందా? నీ ప్రాణము ఆయన ప్రాణం, నీ ప్రాణం కాదు. నీ ప్రాణం నీది అన్నాడైతే నిన్ను విడిచి ఎందుకు వెళ్ళాలి? నీళ్ళు నీదే అయితే నీళ్ళు నిన్ను విడిచి వెళ్ళిపోకుండా నీళ్ళు అక్కడే ఉంటుంది, నీ స్థలం అక్కడే ఉంటుంది. కానీ నీ ప్రాణం ఉండదు. నీ శరీరం మట్లో కలిసిపోద్ది. తెలుసా నీకు? నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా కానీ, నేనైనా ఎన్ని సంవత్సరాలు బతికినా కానీ నీ ప్రాణం ఎక్కడ విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఆ ప్రాణం కోసమే యేసుక్రీస్తు వారి ప్రభు నీ ప్రాణాన్ని పెట్టాడు. నీ ప్రాణం కాదు, దేవుని యొక్క పెట్టిన భిక్షుని ప్రాణం. దేవుడు పెడితేనే యేసుక్రీస్తు వారి ప్రభు జీవాత్మూర్తినే నరుడు జీవాయ. ఎవడని తల్లి గర్భంలో పిండమై పుట్టినప్పుడు దేవుడు నిర్ణయించాడు, నువ్వు పిండంగా ఉన్నప్పుడు, తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడు నీ కనులు నన్ను చూసి నాయనా. దావి మహారాజు నేను తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నీ నేత్రాలను చూస్తూ ఉండి. అర్థమైందా? నీ పిండంగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడు దేవుడు నీ ఊపిరి పోసాడు. ఊపిరి నీది అనుకున్నావా? మీ అమ్మ పోసింది అనుకున్నావా? మా నాన్న పోసింది అనుకున్నావా? లేదు లేదు లేదు. తండ్రిగా దేవుడు పోసిన గ్రంథం ఇది. పరిశుద్ధమైన గ్రంథాలు లేఖనాలు మనకి ఖచ్చితంగా సెలవెత్తామంటుంది. చూడండి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్తున్నానంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉండి. అర్థమైందా? దేవుడితో సమానంగా ఉండటం ఎంచబడక విడిచిపెట్టే భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనిషిని పోలిగా పుట్టాడు. అర్థమైందా? మనిషిని పోలిగా దేవుడు పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకొని తానే వృత్తుడిగా చేసుకున్నాడు. అంటే ఎంత వృత్తుడిగా చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. యేసయ్య అన్నాడు
కొట్టుకుని పోతాం అన్నమాట. అర్థమైందా? తగ్గించుకున్న నాకంటే ఆయనే గొప్పడు అనుకోవాలి, నాకంటే ఆయన గొప్పవనుకోవాలి, నాకంటే ఆయనే ఉన్నతం కలిగిన వారు అనుకోవాలి. ఎవరు కానీ మనం ఏం చేసుకోవాలి? ఒకరి పద్ధతి ఒకరు అవసరం. మనకి మన కన్నే చెడిపోయిన కన్ను, మన హృదయమే మోసకరమైంది, ఘోరమైనది, వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించే దేవుడు యేసు ప్రభువు. తనే దేవుడు నిన్ను గ్రహించుకోవాలంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని ఇదేమో భక్తుడు చెప్పాడు. 7వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం దీని మీద చెప్పాడు. ఖచ్చితంగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. దాన్ని గ్రహించేవాడు ఎవరు గ్రహించాలని దానికి బుద్ధి చెప్పేవాడు. కొంచెం ఉండవమ్మంటే 5 దశలు కది లోపల గోతులు ఇస్తాడు బాబని. ఎవరు తెలియకుండా అది అందరు కదే వేస్తుంది, గోతులు వేస్తుంది అన్నమాట. ఎంత గొయ్యి తెస్తుందో తీసుకున్నది అంత దానికి దేనికి 17వ వచనం ఏమంటుందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇదిగో నువ్వు ఎంత ఆలోచనతో నీకు వ్యాధి పుట్టిందే, హృదయంలో నీకు వ్యాధి వస్తుంది, వ్యాధి రోగం నీకు సమసిద్ధంగా ఉండు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. దాన్ని గ్రహించేదెవరు? దేవుని వాక్యం చెప్పి దాన్ని గ్రహించేదెవరు? తండ్రి అయిన దేవుడు తప్ప ఎవరు దాన్ని గ్రహించలేరు. ఆ తర్వాత కిందకు వచ్చిన మాట ఏమని చెప్తుందంటే ఎవరు ప్రవర్తన బట్టి అర్థమైందండి. నీ ప్రవర్తన నీ అంటే వస్తుంది. నీ కొంపలు ముంచే బుద్ధి నీ కొంపలు నిన్నే ముంచుతారు. ఎవరు ముంచరండి? ఎవరు తీసుకొని గోతులు వాడే పడి చచ్చిపోతారండి. ఎవరితో చేస్తావు పోయా అలా పోయా నీకు సిద్ధం చేసినట్టు నువ్వు గ్రహించుకోలేరు. ఎదుటి వాడికి హాని చేస్తాను అనుకున్నావు కానీ నీకు నీవే హాని చేసుకుంటావని గ్రహించలేవు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే చూడండి, దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకి లేఖలు ఖచ్చితంగా చెప్తావు అంటున్నాయి. 20వ రాసిన గ్రంథంలోనే వాడే ఏం చేసుకుంటున్నారండి? 9వ వచనం ఏమంటున్నారంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడేవాడు? ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలం చొప్పున. ఇదిగో మీ హృదయంతా పరిశీలిస్తాం. దేవుడు మీ అంతరంగంలో ఉన్నదంతా ఆలోచిస్తూ ఉంటాడు. విరోధంగా తన ఆస్తిని సంపాదించుకున్నవాడు పెట్టని గుడ్డులన్నీ నాయని పొదిగేవాడు ఏమవుతాడండి? శాపగ్రస్తుడు. ఈ ఆత్మని నాయనండి, ఈ మనుషులందరూ రావాలనండి, ఇదంతా నా రాజ్యమేనండి. దేవుడు నీకు శాపం పట్టణ గుడ్లన్నీ పొందుతూ ఉండదంట. కోడి పెట్ట గుడ్లన్నీ పొందుతూ ఉండదు. ఇది పెట్టదు, ఇది గుడ్లు శాతం నీకు తెలుసావు. దేనికి? కోడికి. దాని గుడ్లు పెడతలే కానీ పిల్లల చేత దాన్ని తెలియదు. ఓగా అరుచుకుంటూ ఊరంతా తిరిగింది కానీ కోదంతా మధురం ఉంటుంది కానీ పిల్లలు పెంచడం దానికి రాదు. ఏనాడు కూడా దాని గుడ్డును చేసిన పిల్లలు పెంచే పాపం లేదే. కాకి గుడ్లు వెళ్ళి కోడి గుడ్లు పెట్టింది, ఆ కాకే ఈ పిల్లలు తయారు చేస్తుంది. ఎప్పుడు దీని జాతి దీని వర్ణం చూసి ఇది చెడిపోయిందా, నువ్వు ఎక్కడి నుండి వచ్చేవే దూరం పోను. అలాగే దేవుడు కూడా యేసుక్రీస్తు వారి ప్రభు వారు కూడా యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వాడిని దగ్గర చేసుకుంటారు. యేసుక్రీస్తు వారు కడగబడకుండా ఉండే వారిని అందరినీ దూరం చేయాలి. అక్కడ అగ్ని పురుగు సాగు. అందుకోసం దేవుని యొక్క వాక్యం ఏమంటే
ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేని యొక్క వాక్యంలో కాదు, దేని యొక్క వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దేని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా సెలవుతా ఉన్నాయి. 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్పారంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి, దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఉండి దేవుడితో సమానంగా విడిచిపెట్ట భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనిషిని పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను వృత్తుడిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అర్థమైందండి? శిలువ మరణం పొందినంతగా ఏ దేవుడు, ఏ దేవత, ఏ మనుషుడు ప్రాణం పెట్టి నాదు లేడు. ఉండడా? ఎవరు కూడా ప్రాణం పెట్టి నాదు లేదే. యేసుక్రీస్తు వారు ప్రభువారే నువ్వు నేను సాగకుండా దేవుడు ప్రాణం పెట్టాడు. నువ్వు నేను సమాధికి లేకపోతే సిలువ ఎక్కకోకుండా యేసుక్రీస్తు వారు ప్రభువారు సిలువ ఎక్కాడు. ఎందుకు ఆయన సిలువ ఎక్కాడంటే నువ్వు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు ఆయన శిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఆయన శిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడంటే తాను వృత్తులుగా చేసుకుంటా. 8వ వచనం ఏమని చెప్తున్నాడంటే, 9వ వచనం చదువుకున్నాం. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగినట్లుగా, ప్రతి వారి నాలిక తండ్రి దేవుడని ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయన్ని అధికంగా హెచ్చించి ఆయన నామాల కన్నా పైనామం యేసుక్రీస్తు వారి ప్రభువారి నామం, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని పరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాధారణ శక్తి దేవుడి యొక్క రాజ్యం, దేవుడి యొక్క పరిపాలనప్పుడు ఈ దేయాలన్నీ పారిపోతాయి. ఏం చేస్తాయండి? హరాలైపోతాయంట. వంగన మాకులు యేసుక్రీస్తు నామములో ఒక రోజున పంచుతారు. యేసుక్రీస్తు వారి ప్రభువాన్ని ఒప్పుకున్నట్టు నిన్ను చేస్తాడు. యేసు ఎక్కడ తప్పించుకుంటే కనుక పరలోక రాజును నువ్వు తప్పించుకోలేదు. అన్ని నామాల కన్నా పైన ఉండటమే నామం. ఏం చెప్తాడు దేవుడు? అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగినట్లు, ప్రతి వారి నాలుక తండ్రి అబ్రహామా నా యందు ఒకసారి కనికరపడు, నా నాలుక చల్లార్తాగి ఆ లాజరు పంపు అని చెప్పాడు. ఆ తండ్రి అబ్రహామా నా యందు కనికరపడి ఒకసారి నా నాలుక చల్లార్తాగి ఆయన పంపాయి, లాజరు పంపు. లాజరు అయ్యా అక్కడ పనోడే కానీ ఇక్కడ పనోడు మనకి కానీ, అక్కడ దాసుడే గాని నీ పనివాడే గాని ఇక్కడ దాసు కానే కాడు అని చెప్పాడు. నా నాలుగు చల్లార్తాకి పంపు అని కాదు. అప్పుడు నాకు చల్లార్తాకి ఏముండదండి? అయ్యా నువ్వు నిస్తార సంఘం భూలోకం ఉన్నప్పుడు తిరుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయించావు. చక్క సన్నప్రాణ వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. ఏమనంటే సన్నప్రాణ వస్త్రాలు చక్కగా ధరించుకుని ఉన్నాడు. చక్క తినని తినకూడదు తిన్నాడు. చూడకూడదు చూసాడంట. అనుభవించి అనుభవించాడు. ఎలా కాదు పళ్ళు పోవట్లేదు. అప్పుడు సుబ్రహ్మణ్యం కొండ మీద కొర్రడుగా అంటారు. రిటైర్మెంట్ ఎప్పుడుగా 6 సంవత్సరాలు రిటైర్మెంట్ పళ్ళు పోయిన తర్వాత అప్పుడు దేవుడు దగ్గరికి అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది తండ్రి దేవుడు మనకి ఖచ్చితంగా లేఖనాలు తండ్రి అబ్రహామా నా యందు ఒక్కసారి కనికరపడి నా నాలుకని చల్లార్తాకి ఆ లాజరు
చంపయ్యా అని కేకలేస్తాడు. ఎప్పుడు కేకలేస్తాడు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. చూడండి, లోకరాశి సువార్తలో 19వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉంటుంది. ఆ లేఖనాల ప్రకారం ప్రభు పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేసి ముగించుకుందాం. కొన్ని వాక్యాలు మీకు చూపించి లోకరాశి సువార్త 19వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో మనకి లేఖనాలు ఖచ్చితంగా సెలవెత్తా ఉంటుంది. పదహారు అధ్యాయం 20వ వచనం చదువు. లాజరు ఒక దరిద్రుడు ఉండే, వాడు కురుపుతో నిండి వాడిన ఉన్నాడు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. అతను బల్ల మీద ఉండి రొట్టె ముక్కలు తింటా ఉండేవాడు. కడుపు ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడు. కుక్కలు వచ్చి అతని కురుపు లాగి దరిద్రుడిని కురుపు లాగేపట్టి దరిద్రుడు చనిపోయాడంటే దరిద్రుడు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున కొనిపోబడాను. ధనవంతుడు కూడా చచ్చిపోయి పాత పెట్టబడాడు. పాతాళలోకులు బాధపడుచు కళ్ళెత్తే దూరని అబ్రహామును చూసి అతని రొమ్మున కూడా లాజరును చూసి, తండ్రి అబ్రహామా, నా యందు ఒక్కసారి కనికరపడు. 7 కోణని నేలలో ముంచి నా నాలుగు సల్లాకి లాజరు పంపయ్యా అన్నాడు. అర్థమైందా? ఇక్కడేమో సుఖాన్ని అనిపించాడు, ఎన్నో పంపలు ముంచిన వాడు, ఎన్నో అలస్కాలు చేసిన వాడు. తండ్రి అబ్రహామా, నా యందు ఒకసారి కనికరపడు, ఆ లాజరు పనివాడిని పంపు అన్నాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఎవరు? దరిద్రుల రాజు అబ్రహాము రొమ్మున అనుకొని ఆ 7 కోణను ముంచి నా నాలుక చల్లారుతా ఆ లాజరు పంపినాడు. 10 వారు మోకలు వంగినట్టు 10 వారు దేవుని యొక్క వాక్యం 10 వారి నాలుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒప్పుకున్నప్పుడు ఒప్పుకుంటూ అయ్యా నన్ను క్షమించయ్యా అంటున్నాడు. నేను నన్ను మోసం చేసి నన్ను క్షమించయ్యా. ఏక క్షమించమంటారు. భూలోకం ఉండగా దీపం ఉండగానే దీపం ఉండగానే ఏ గుంపులో ఉండవు నువ్వు గుర్తెరు. ఏ మొదటి ఏ మోసగారు నాలుగుతో ఉండవు. నీ నాలుగు ఒక రోజున హబ్బిని కూడా పడదు. హబ్బిని యాదో అక్కడ పురుగు సావదండి కాదని ఉండదంగా అర్థం అంటారు. ఇది సత్యం. గ్రంథాలు పరిశుద్ధమైన గ్రంథాలు లేక ఖచ్చితంగా చెప్పి చచ్చిపోయి పరలోక రాజ్యం చేరిన మనుషులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారి ప్రభువు యెహోవా దేవుడు రచించిన గ్రంథాలు సొంతంతో రాసిన గ్రంథాలు కాదు, పురాతనమైన గ్రంథాలు కాదు. యేసుక్రీస్తు వారి ప్రభువు వారు యెహోవా దేవుడు రాసిన గ్రంథాలు దర్శనంతో ముఖాముఖిగా మాట్లాడి మోషేతో దేవుడు యెహోవా దేవుడు మాట్లాడి రాసిన గ్రంథాలు. ఇదిగో రాతి పలకం తీసుకో, నా ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నుంచి వీళ్ళంతా చెడుపైన మార్గం నుంచి బాధితత్వంలో నుంచి విడిపించి వాడు చెడిపోయిన మార్గాలన్నీ విడిచి పాలు తేరు ప్రవచించిన దేశంలో నేను నడిపేయాలనే ఉద్దేశం. మీ దేశాన్ని నేను స్వస్థపరచాలని, మీ ఊరిని నేను బాగు చేయాలని, మీ ఊరే కాదు భూలోకంలో ఉన్న ఊర్లో నేను బాగు చేస్తానని చెప్పాడు. అందుకోసమే దేని యొక్క వాక్యం ఏమన్నంటే చూడండి, నాకు మొదటి వాక్యం చదువుకునేదంతా చరిత్ర ఉంది, అదంతా మనకు అవసరం లేదు. కానీ చిన్న వాక్యం చదివేసుకోండి, ముగించేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే మిమ్మల్ని మీ దేశాన్ని స్వస్థపడతారు, మీ కుటుంబాన్ని స్వస్థపడతారు.
మీ చేసిన ప్రార్థనని నాకు వినపడతా ఉన్నాయి. ఎందుకు వినపడతా ఉండి అని దేని యొక్క వాక్యం ఏమంటుందంటే, తండ్రి వాక్యం మనకి 7వ అధ్యాయం పిలుపుకి రాసిన పత్రికలో 7వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యంలో చిన్న వాక్యం చూపెత్తడం, దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా సెలవెత్తా ఉంటాయి. ఎందుకు లేఖనాలు ఎలాగా చెప్తున్నాయి అంటే, దేవుడి మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క మాటలు ఆగితే కనుక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. పిలుపుకి రాసిన పత్రికలో పిలుపుకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కిందకు వచ్చినాక, లేకపోతే 8వ వచనంలో కానీ లేకపోతే 10వ వచనంలో కూడా మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తూ ఉంటాయి. 12వ వచనం చదువుకుంది. లేక పై అన్ని నామల కన్నా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయున్న ప్రకారం నా దగ్గర ఉన్నప్పుడే మాత్రం కాక ఏ కాలమందు ఈ కాలమందు భయంతో ఏమండి భయం ఉండాలండి, భయం ఉండాలి, నీకు భక్తి ఉండాలి. భయం కూడా బజారు పెట్టింది అంటాడు. భయం ఏంది? అది ఎక్కడ పెడితే అక్కడ పెట్టింది. అద్దు అనుకోండి. కానీ దేని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ, కాగా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడే మాత్రమే కాక ఎక్కడ ఉండగానే ఉండిపోతున్నాం. ఎక్కడ ఉండగానే ఎక్కడ ఉండగానే గుళ్ళో ఉండగానే ఘనసరుడు పెరుగుతామంటే భక్తి అమ్మో భక్తి కూడా లేనేమనమాట. నా ఎదుట ఉన్నప్పుడే కాక నేను ఉన్నప్పుడే అన్నాకే కాక. ఒక ఆయన చెప్పాడ, నాన్న భూమి గుండ్రం ఉందిరా అన్నాడు. ఏంటంటే భూమి గుండ్రం ఉంటుందా? నా చెత్త బతుకుంటాడు. మాస్టర్ బలపరుపుకుంది భూమి అన్నాడంట. ఏంటంటే బలపరుపుకుంది అంటాం అని చెప్పి మాస్టర్ బాధ ఆడకొట్టి ఏకొట్టేపటికి చిందుగా కొట్టారు. ఇక అట్టగా ఎట్లా అనుకో కాదనుకోని గుళ్ళోకి వెళ్ళినప్పుడేమో బలపరుపు, స్కూల్లోకి వెళ్ళినప్పుడేమో గుండ్రం చిత్ర ఉన్నది వాళ్ళతో గుండ్రంగా భూమి. భూమి చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం అంటే భూమి చుట్టూ మనం భూమి గుండ్రంగా తిరుగుతున్నాం. బాయిలాగా ఉంటాను, బాయిలాగా ఉంటాను. అర్థమైందా? దేని యొక్క వాక్యం ఏమంటుందంటే, సత్యమైన వాక్యం, యథార్థమైన వాక్యం, పరిశుద్ధమైన గ్రంథాలు. అందుకోసమే యేసయ్య అని చెప్తున్నాడు, కాదా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్న ప్రకారం ఎవరికి నా ఎదుట ఉన్నప్పుడే కాక ఎవరికి ఇదేం కావాలి? దేవుడికి ఇదేం కావాలి? యేసుక్రీస్తు వారి ప్రభుకి విధేయత చూపించాలి. నాకేం చూపించాలి? ఎవరు చూపించాలి? విధేయత, భక్తి, వేషధారణ ఎవరు చూపించాలి? ఇంట్లో ఒక ఈశ్వరుడు, బజార్లో ఒక ఈశ్వరుడు. ఇంట్లో ఒకలాగా ఉండాలి, బజార్లో కూడా ఒకలాగానే. దీన్ని వేసి ఇప్పుడే చూసేవండి అంటారు. మనం చెప్పాలి ఏమంటారండి? అందుకోసమే దేని యొక్క వాక్యం అంటుంది. చూడండి, దేని యొక్క కాగా ప్రియులారా మీరు ఎల్లప్పుడు ఇదే విన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడే మాత్రమే కాక ఎక్కువగా ఈ కాలం అసలు ఈ కాలంతో కదలతాం అంటే ఏమంటారు? ఎవరు కదలుతారు కదండి? నీ పని నువ్వు చూసుకోవాలి అంటారు. బండి సరితోలే అంటే 100 సరితోలు ముందు
కొడతాను మళ్ళీ. అర్థమైందా? గుర్తుతోకొచ్చి. దేవుడు దానికి పెడితేప్పుడు ఏమనిసింది? అప్పుడు తెలిసి పొల్లు ఉన్నాక చెక్కులు ఉన్నాక తెలిసింది. అందుకోసం తండ్రి యొక్క వాక్యం అంటుంది, లేఖనం ఖచ్చితంగా మనకి చదివేస్తామంటుంది. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ దేవులో ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడే మాత్రమే కాక ఎక్కువ మరి లేని కాలమందును మొట్టమొదటిగా భయంతో వణకండి. ఘన సంవత్సరం పోరుకొచ్చినప్పుడు ఉండదు కాదు, గుండెలో భయం ఉండాలండి. గుండెలో భయం ఉండాలి. దేవుడు ఏదైనా పొచ్చుతాడని భయం ఉండాలి. దేవుడు ఏదో వ్యాధి పెడతాడని భయం ఉండాలి. దేవుడు తెగి పంపిస్తాడని భయం ఉండాలి. తీసుకొని చచ్చిపోతావు. తిరగ ఆడే చేస్తాననుకున్నావా? నేనేమేం చేయగలను? మట్టితో చేసిన మట్టి పాత్ర. దేవాది దేవుడు ఆయన చూస్తున్నాడు. ఈయన చేస్తాడని చెప్పేసి ఓ పాస్టర్ గారిని నిలువుగా కుటుంబాన్ని తగలబెట్టాడు. సముద్రం కాడ శిఖారికి వెళ్తే, ఒక దేశం కాడికి వెళ్తే, ఒక పట్టణం కాడికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా తగలబెట్టారు. చూసుకున్నదే గొడవయ్యా, చూసుకున్నదే గొడవయ్యా, నన్ను చూసినావు. అయ్యా, ఆ పాస్టర్ గారు ఉక్తే మీరు ఉందండి. పాస్టర్ గారు ఉక్తే మీరు ఉంటే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు, రామారావు గారు ఉండే సమయం, అయ్యా ఏమో ఏ శిక్ష ఇవ్వమంట వాళ్ళ మీద, మీరు ఏ శిక్ష వాళ్ళ మీద ఎంత నీళ్ళు లేదు. దేవుడు ఉన్నాడయ్యా, చూస్తున్నాడు. ఆయనే శిక్ష విధిస్తాడు. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు చూస్తున్నా దేవుడే ఎవరిని శిక్షిస్తాకి సంహారితమే దేవుడు ఇష్టమైంది. దేవుడు తీసుకున్నాడు, మాకేం సంబంధం లేదు. దేవుడే చూసుకున్నాడు. దాదాపు 7,000 కిలోమీటర్ల నుంచి 7,000 కిలోమీటర్ల నుంచి సునామీ కొట్టించాడంట. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా ఎవరికి అసలు పిల్ల లేకుండా చూసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చిందో ఒకే అపార్ట్మెంట్ చిన్న పిల్లలు ఉన్నారంట. ఆ ఒక అపార్ట్మెంట్ తప్ప తత్మది ఏది కూడా ఉంటాయి అక్కడ అవకాశం ఏది. చూస్తున్న దేవుడు, చెవులేసి ఆయన ఆలకించే దేవుడు, కళ్ళారా చూసే దేవుడు, నోరారా మాట్లాడే దేవుడు. అందుకోసమే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, తండ్రి దేవుడు లేఖనాలు ఖచ్చితంగా చదివేస్తాడు. దేవుని యొక్క గ్రంథాలు, పరిశుద్ధమైన గ్రంథాలు, లేఖనాలు మనకి చూస్తాను. ఈ దేశాన్ని నేను చూస్తున్నా, నా ప్రార్థన ఆలపించి వారి చెడు మార్గాలన్నీ విడిచిపెట్టి తాము తగ్గించుకుంటాకి వారి దేశాన్ని నేను స్వస్థపడతాను. వారి దేశాన్ని నేను స్వస్థపడతాను. వారి దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను. వారి కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. వారి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను. నా పేరు పెట్టుబడిన నా జనులు కాబట్టి నేను అన్నాడు కూడా వారిని విడిచిపెట్టను. నువ్వు నాశనం చేసేవాని యేసుక్రీస్తు వారి ప్రభువు నాశనం చేసేవాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అలాగే ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ మనం ఏం చేస్తున్నామో దేవుడు మన ఎందుకు క్షమిస్తానే ఉంటున్నాడు. ఎందుకని క్షమిస్తున్నాడంటే తన ప్రాణం మన గొంతులో ఉంది కాబట్టి, మన ఊపిరి ఆయన ఊపిరిగా ఉంది కాబట్టి, అందుకోసమే దేవుడు అందరినీ ధారాళంగా దయపోసిన దైవకుమారు కల్వరిలో తన ప్రాణాన్ని ధారాళంగా దారిపోసిన కుడి పక్కలో ఆయన పక్కలో బల్లె కొడితే నీరు రక్తమంతా కారిపోయి నీళ్ళు ఉండిపోతే ఆ నీళ్ళు ఆ మనిషి మీద పడినాడు. ఈయన నిజంగా దైవ కుమారుడే అని ఆ చిరుగా ఉండ దొంగ కూడా మారాడు. లేకపోతే బయలు కొడుతూ పొడిచిన దొంగ కూడా
ఈయన నిజమైన రాజుగారికి వెళ్ళిపోతుంది. ఈయన నిజమైన క్రీస్తు యేసు దాసుడు, ఈయన నిజమైన దాసుడు. ఈయన దేవుడు కుమారుడు. పరలోక రాజ్యం నుంచి యెహోవా దేవుడు తన కుమారుని పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఏమంటాడు? నటించడం కాదు, నటించడం కాదు, వరాన్ని పుట్టిన వరకు తాను వృత్తుడిగా తగ్గించుకున్న దైవ కుమారుడు భోజనుడు. అందుకోసమే అందరినీ దేవుడు ధారాళంగా క్షమించాలని ప్రభు ప్రేమలో మీకు మనం చేత ఈ ఈ ఈ ఈ వాక్యాన్ని ఎంతటితో ముగించుకో. ప్రేమాన్ని పనిచేస్తే జవాబు తండ్రి వీరేం చేస్తారు, వేరే చేయలేదు. దయతో క్షమించు మా చెడు మార్గాలన్నీ, మా ప్రార్థన ఆలకించి చెవి నాయన మాకు బుద్ధి వచ్చాడు. మా చెడు మార్గాలు నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు రవ్వా నీ దగ్గర అనేక పనివాడగా నీ దాసుడు కానీ నీ దేశాన్ని స్వస్థపరిచిన వాగ్దానం చేసిన మా దేశమే కాదు, మా ఊరే కాదు, మా స్థలాలే కాదు, అనేక దేశాలను ఆయన స్వస్థపరిచిన సహాయం. అనేక దేశాలు ఆయన తుఫానుతో వర్షంతో నాయన హల్లపల్లం అయిపోతుంది. రవ్వా నీ ప్రేమ ఒకసారి చేయించు, నీ జాలి ఒకసారి చేయించు, నీ కన్నా ఒకసారి చేయించు. అందరూ మనుషులందరూ మంచిగా ప్రభువా, వారి పట్టిన దెయ్యాలలాగా ఏడు నా ప్రార్థన ఆలకించువా ప్రభు, మా జ్ఞాపన ఆలకించువన్నాడు. మా ప్రార్థన ఆలకెత్తా సహాయం, నువ్వెవరు స్వస్థత సహాయం. ఆది అంతవరకు ఉంటారు ప్రభు. ఈ వాక్యాన్ని నేను చెప్పాలి మా కొరకు ఆది యేసు అతి శ్రేష్టమైన ప్రార్థన చేయడం. ఆమె పరలోకమైన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగా, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా ఈ భూలోకంలో నెరవేర్చు. నేడు కావాల్సిన మాకు దినం దయచేయండి. నాయన మా మనస్సు చేయండి, నాయన మా రసం చేయండి. శోధకు త్యాగ దుష్టుని, ఎందుకంటే రాజ్యం బలం శక్తి మహిమ దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు భూలోకంలో పరిశుద్ధుడు. ఈ అంతర్జాతీయ ఈ ప్రజలకి, ఈ గ్రామానికి ప్రభా, ఇప్పుడు వచ్చి నీ బిడ్డలు నీ దాసుకి ఆసురాలు కుమార్తెలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకలే తోడైన ఆమె ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలిగింది. అందరికీ